పైరసీ దందా పోలీసులకు సవాల్గా మారింది. ఐబొమ్మ రవి అరెస్ట్ చేసినా పైరసీలు మాత్రం ఆగట్లేదు. ఐబొమ్మ బప్పం లాంటి వెబ్సైట్స్ ను పోలీసులు బ్లాక్ చేసినా మూవీ రూల్స్ వెబ్సైట్ మాత్రం తీరు మార్చుకోవట్లేదు. థియేటర్లో సినిమా విడుదలైన తెల్లారే మూవీ రూల్స్ లో పైరసీ కాపీ ప్రత్యక్షమవుతోంది. కెమెరాలో రికార్డ్ చేసిన ప్రింట్లు మూవీ రూల్స్ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇమ్మడి రవి ఒక పక్క అరెస్ట్ అయ్యి విచారణ కొనసాగిస్తూ ఉన్నారు పోలీసులు. ఐబొమ్మ బప్పం లాంటి సైట్స్ ను బ్లాక్ చేసినా కూడా మూవీ రూల్స్ మాత్రం యథావిధిగా సినిమాలు అప్లోడ్ అవుతూ వస్తున్నాయి. కొత్త సినిమాలు అప్డేట్స్ ఏంటి కిరణ్? పైరసీ దందా పోలీసులకు సవాల్గా మారుతోంది. ఇప్పటికే ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యారు. ఒక పక్క విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో పైరసీలు ఆగాయి అని ఊపిరి పీల్చుకుంటున్న నేపథ్యంలో అటు మూవీ రూల్స్ తీరు మార్చుకోవట్లేదు. యథావిధిగా కొత్త సినిమాలు అందులో అప్లోడ్ అవుతున్నాయి. దీంతో పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారనేది కొంత సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం ఇమ్మడి రవి విచారణ కొనసాగుతోంది. కస్టడీలోకి తీసుకొని అనేక కోణాల్లో ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఐబొమ్మని బప్పం లాంటి సైట్స్ ను క్లోజ్ చేసినా కూడా మూవీ రూల్స్ లో మాత్రం యథావిధిగా కొత్త సినిమాలు కెమెరాతో రికార్డ్ చేసినటువంటి ఆ మూవీస్ అందులో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, జన్సీరాన్ ఇప్పటికే ఇటు పైరసీ సంబంధించి కూడా ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకొని వైపు సిసిఎస్ పోలీసులు విచారణ సాగిస్తున్న వేళ యథేచ్ఛగా కొన్ని కొత్త సినిమాలకు సంబంధించి కూడా మరికొన్ని సైట్లలో ప్రత్యక్షం కావడం ప్రస్తుతానికి అయితే కొంత చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇటు ఐబొమ్మ సైట్లకు సంబంధించి కూడా ఒకటి దానికి సంబంధించి ఐబొమ్మ 1 అనేది ప్రత్యక్షం కావడం, దాన్ని క్లిక్ చేసి మూవీ రూల్స్ కి సంబంధించి కూడా వెళ్లడం పోతా అందులో కొన్ని సినిమాలు కూడా ప్రత్యక్ష పరిస్థితి కల్పిస్తాయి. తాజాగా శుక్రవారం రిలీజ్ అయిన కొన్ని సినిమాలు అందులో ప్రత్యక్షమై ముఖ్యంగా 12A రైల్వే కాలనీ, తాజా వెడ్స్, రాంబాబు వంటి సినిమాలు కూడా మూవీ రూల్స్ లో ప్రత్యక్షం కావడం ప్రస్తుతానికి అయితే కొంత ఆందోళన గురి చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా ఈ పైరసీకి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి అటు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పైరసీకి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ కావాలంటే పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆ ప్రింట్ కి సంబంధించి స్కాన్ వ్యవస్థ ఉంటుంది. ఏ థియేటర్ లో ఆ ప్రింట్ అప్లోడ్ అవుతుందో, డౌన్లోడ్ అవుతుందో దానికి సంబంధించి ఎవరైనా ఫోన్ లో చిత్రీకరిస్తే దాన్ని గుర్తుపట్టే విధంగా కూడా ఒక సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా ఐబొమ్మ 2 సైట్లని క్లోజ్ చేసిన నేపథ్యంలో యథేచ్ఛగా ఈ మూవీలకు సంబంధించిన దాంట్లో కూడా రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలని ప్రత్యక్షం కావడం ప్రస్తుతానికి అయితే కొంత చర్చనీయాంశంగా మారినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. దీనికి సంబంధించి ఇప్పటికే పైరసీ సంబంధించి తెలుగు ఇండస్ట్రీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఐబొమ్మ రవి వంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలు మూవీలో ప్రత్యక్షం కావడం కొంత చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.